యువత మత్తు పదార్థాల బారిన పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ పేర్కొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ శరవణ ఆధ్వర్యంలో పిఆర్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మత్తు పదార్థాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన క్లబ్ అధ్యక్షుడు యాళ్ల రత్నారావు మత్తు పదార్థాల నుండి యువతను దూరంగా ఉంచే విధంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. 3 టౌన్ సిఐ కేవీఎస్ సత్యనారాయణ ప్రధాన అతిథిగా హాజరైన మత్తు పదార్థాల వాడకంపై చట్టపరమైన మరియు సామాజిక భయంకర ఫలితాల గురించి స్పష్టంగా వివరించారు. పిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె ఆంజనేయులు గౌరవ అతిథులుగా హాజరైన అలయన్స్ క్లబ్ చేసిన ఈ ప్రయత్నాన్ని అభినందించి విద్యార్థులు ఇలాంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. పూర్వ జిల్లా గవర్నర్ కొవ్వూరు మున్రెడ్డి మాదక ద్రవ్యాల వలన వ్యక్తిగత సామాజిక జీవితంలో వచ్చే నష్టాలపై వివరించారు. కార్యక్రమ సమన్వయకర్త ఆర్ రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వాడకానికి సంబంధించిన చట్టపరమైన పరిణామాల గురించి వివరించి యువతను మేల్కొల్పేలా ప్రసంగించారు. క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్ సదాని కూడా ప్రసంగిస్తూ క్లబ్ తరపున సమాజం పట్ల తమ బాధ్యతను వివరించారు. సీనియర్ అడ్వకేట్ సునీల్ కుమార్ విద్యార్థులను శ్రద్ధగా చదవాలని, నైతిక విలువలతో జీవించాలని కోరారు. చివరిగా అతిథులకు క్లబ్ అధ్యక్షులు యాళ్ల రత్నారావు, సభ్యులు శాలువా, పుష్పహారాలు, మెమంటోలిచ్చి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ సభ్యులు, అధ్యాపక సిబ్బంది యాదవిలి మురళీధర్, కుడిపూడి వెంకటేశ్వర్, క్లబ్ కార్యదర్శి దులుపూడి రామకృష్ణ, కోశాధికారి దామశెట్టి శ్రీనివాసరావు, జి శ్యామ్ ప్రసాద్ రెడ్డి, సిహెచ్ జాన్ శామ్యూల్, జి పావని, ఎస్వివిఎల్జి వర్మ, ఎం వెంకటేశ్వర్లు, ఎం కృష్ణారావు, డివి రమణ పాల్గొన్నారు. అక్కడ ఎవరైతే కొంచెం బ్యాక్వర్డ్ క్లాస్ పీపుల్ ఉన్నారో, బాగా వెనకబడిన డివిజన్ ఉన్నారో, వాళ్ళకి డబ్బు ఆశ చూపించి వాళ్ళకి తెలియదు అది పండించొచ్చా పట్టించుకోండి, అలాంటి ద్వారా దళారులు చేసుకుంటాం. సో అక్కడ బాగా ఇంటీరియర్లో అప్పటికి ఈ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ దీని మీద బాగా యాక్షన్ తీసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ యొక్క పంటకు సంబంధించిన అన్నింటినీ మనం వెళ్ళి ఎక్కడో ఇంటీరియర్స్లో ఉన్న ఏరియాస్లో కూడా డ్రోన్స్ కెమెరాస్ యూజ్ చేసి, అలాగే మనకున్న యాంటీ నక్సల్ స్క్వాడ్స్ని, అలాగే జేవన్స్ ఫోర్స్ని ఇలా యూజ్ చేసి వాటిని ఐడెంటిఫై చేసి ఆ క్రాప్ని ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. బట్ ధ్వంసం చేయని వాటికి వస్తే సో అక్కడి నుంచి అది ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. సో ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ మనం పట్టుకుంటున్నాం, ఆల్మోస్ట్ కొన్ని లక్షల కేజీలని మనం పట్టుకోవడం జరిగింది అంతే. సో ఎంత చెక్ పోస్టులు పెట్టుకుని, ఎంత పోలీస్ పోస్ట్ పెట్టి చేసినా ఎక్కడో మూల నుంచి ఆ గంజాయి సప్లై అనేది ఏదో మూల నుంచి జరుగుతుంది. పూర్తి స్థాయిలో అరికట్టలేదు. సో అక్కడ కల్టివేషన్ని పూర్తిగా మనం నాశనం చేయడం, ట్రాన్స్పోర్ట్ని పూర్తిగా 100% కంట్రోల్ చేయడం అసాధ్యం. ఎంతో కొంతవరకు మనం కంట్రోల్ చేయగలం. మరి ఎక్కడ కంట్రోల్ చేయగలం దీన్ని అంటే సెల్లింగ్, దీన్ని అమ్మకం ఏదైతే ఉందో ఈ సెల్లింగ్ అయ్యే దగ్గర ఆ సెల్లర్స్ దగ్గర నుంచి బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళలో మార్పు తీసుకొస్తే కొనేవాడు ఉంటేనే కదా అంతేగా, కొనేవాడు ఉంటేనే కదా అమ్మేది. సో కొనే వాళ్ళని మార్చడం జరిగితే ఆటోమేటిక్ వాళ్ళలో మనం కనుక ఈ అవేర్నెస్ కలిగించడం జరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఆ కొనడం ఆపేస్తారు. వాళ్ళు కొనేటప్పుడు నిజంగా పక్కన ఉన్నవాడు అడుగున్నట్టు వాడకూడదని వాడు తెలుసు, ఇమ్మీడియట్గా వాళ్ళు పోలీస్కి రిపోర్ట్ చేస్తారు. లక్కీగా ఏంటంటే పిఆర్ కాలేజ్ చదువుకుంటూ, ఎందుకంటే మీరు అందరూ కూడా మంచిగా ఉండి అలాంటి దగ్గర రానివ్వట్లేదు, మన కాలేజీకి ఉన్నంత పేరు నిలబడుతున్నారు. మీ అందరికీ కూడా ముఖ్యంగా అందులో ఎన్సిసి క్యాడెట్ వంటి మీరు పాత్ర ఏంటంటే సార్ చెప్పినట్టు ఈగల్ అనే ఒకటి పెట్టారు మెగా సంస్థ. దాంట్లో మీరు అందరూ కూడా యాక్టివ్గా మీ చుట్టుపక్కల జరిగినా సరే, అలాగే కాలేజ్ పరిసర ప్రాంతాలు కానీ, స్కూల్ పరిసర ప్రాంతాలు కానీ, ఇలాగా మార్గ ద్రవ్యాలు ఎవరైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నా, అమ్ముతున్నా విషయం మీకు ఏమన్నా తెలిసినా ఇమీడియట్గా మన సిఏ గారు ఉన్నారు, సార్ యాక్టివ్గా ఉన్నారు, వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే వారు యాక్షన్ తీసుకొని వాళ్ళకి శిక్ష పడేటట్టు చేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీ చుట్టుపక్కల డెఫినెట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ చుట్టుపక్కల ఎవరైతే ఇప్పుడు కాకినాడలో చాలా మటుకు డ్రగ్ అలవాటు అయిపోయి చిన్న పిల్లలు పాడైపోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. అలాంటప్పుడు మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎదుర్కోవాలంటే చాలా కష్టం ఉంటుంది. అందుకే మీరు ఏం చేయాలి, ఇన్ఫర్మేషన్ ముందు పోలీస్ వారికి ఇవ్వాలి. ఈ డ్రగ్స్ అలవాటు చేసుకోవడం వల్ల మానసిక స్థితి సరిగ్గా లేక చిన్న దొంగతనాలు, చిన్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది కోర్టులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? చిన్న క్షణిక ఆవేశం, ఏదో ఆనందం పొందాలన్న ఆవేశంతో చిన్న తప్పు చేయడం వలన సార్ చెప్పినట్టు అది మానలేకపోతున్నారు. దానివలన ఏమవుతుంది, చిన్న దొంగతనాలు, చిన్న క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి చాలామంది ఎఫ్ఐఆర్లు పడి
జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు యూత్ అంటే సెక్స్ గర్ల్స్ ఉమెన్ అంటే అందరూ ఉంటారు. అయితే గర్ల్ స్టూడెంట్స్ పర్సంటేజ్ 0.23 ఉంటుంది, whereas the gents percentage more than 40% ఉంటుంది. ఎందువల్ల ఈ డిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి? ఇప్పుడు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు జెంట్స్ ఎక్కువ ఉంటున్నారు స్టూడెంట్స్, మరి గర్ల్ స్టూడెంట్స్ అందులో వాళ్ళు ఉండనే ఉండలేదు. ఇద్దరు సమానం అన్ని విషయాల్లో. మరి ఎందుకు గర్ల్ స్టూడెంట్స్ దానికి దూరంగా ఉన్నారు అనేది ఒకసారి ఆలోచించండి. సో బేసిక్ ఏమవుతుంది, మనకి మోరల్ వాల్యూస్ అనేవి చిన్నప్పటి నుంచి మనకి అలవాటు పడాలి, వాటికి మనం కమిట్ అయి ఉండాలి. ఇండియన్ సొసైటీ అంటేనే ధర్మాన్ని ప్రేరేపించిన దేశం, మనం ధర్మాన్ని ప్రచారం చేసిన దేశం, ధర్మం కోసం నిలబడినటువంటి దేశం కదా. వాల్యూస్ అనేవి మన దగ్గర నుంచి అందరికీ వెళ్ళాలి, మనకు తెలిసినంత. సో గర్ల్స్ ఎందుకు అలవాటు పట్టలేదంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా కొన్ని కండిషన్స్లో పెంచుతున్నాను, ఇవి చెయ్యొచ్చు ఇవి చేయకూడదు. అదే విషయాన్ని బాయ్ స్టూడెంట్స్ కూడా చెప్తున్నాం. అయినప్పటికీ వాళ్ళు వేరేగా వెళ్ళడానికి కారణాలు ఏంటి, వాటిని మనం పరిశీలించాలి. మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ కలిస్తే, నలుగురు కలిస్తే బయటికి వెళ్ళి ఎంజాయ్ చేయాలనుకుంటారు. ఎంజాయ్మెంట్ అంటే ఏంటి, ఏదో షికారు చేయడము, లేకపోతే సినిమాలు చూడడము, ఇలా ఉంటాయి.